నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా నమస్కారం. అహర్నిశలు శ్రమిస్తున్న రైతన్నకి వ్యవసాయ రంగంలో అలాగే వాటి అనుబంధ రంగాలలో ఉన్న నూతన ఒరబడిని, మెళకువలను, యాజమాన్య పద్ధతులను మరియు శాస్త్రీయ పరిజ్ఞానంను ఎప్పటికప్పుడు చేరవేస్తున్న ఈనాటి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. రైతు నేస్తం కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: ప్రొద్దుతిరుగుడు సాగులో మెళకువలు, దూడల నట్టల బెడద, వాటి నివారణ, పలు పంటలలో జీవ నియంత్రకాల ఉత్పత్తి, ఉపయోగాలు, గొర్రెలలో నీలినాలుక లక్షణాలు, చికిత్స, నివారణ చర్యలు. నూనె గింజల పంటలలో ప్రొద్దుతిరుగుడు ఒక ప్రత్యేకపు పంట. ఈ పంటను ఖరీఫ్ సమయంలో పండిస్తున్నప్పుడు రైతులు ఎటువంటి సాగు మెళకువలను పాటిస్తే దిగుబడిని మరియు నూనె శాతాన్ని అధికంగా చేయవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో ప్రొద్దుతిరుగుడు చాలా ముఖ్యమైన నూనె గింజల పంటగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ నూనెలలో పలు రకాల ఆమ్లాలు ఉండడం వల్ల నూనె శ్రేష్టంగా ఉంటుంది. వీటిని నూనెగానే కాకుండా వాణిజ్య పరిశ్రమలలో విరివిగా వాడుతున్నారు. ప్రొద్దుతిరుగుడు పంట ఎదుగుదల మరియు అధిక దిగుబడులను పొందాలంటే అధిక వర్షపాతం లేకుండా చూసుకోవాలి. నీటి పారుదల కింద అయితే ఈ పంటను సంవత్సరం పొడుగునా పండించవచ్చు. రబీ పంట దిగుబడి ఖరీఫ్ కంటే అధికంగా వస్తుంది. ప్రస్తుత సమయంలో ప్రొద్దుతిరుగుడు పంటను సాగు చేయవచ్చు. అలాగే నీరు నిల్వ ఉన్నని తటస్థ భూములైన ఎర్ర, చల్క, ఇసుక, రేగడి మరియు ఒండ్రు నేలలు దీని సాగుకు అనువైనవే. ఆమ్ల నేలలో ఈ ప్రొద్దుతిరుగుడు పంట అనుకూలంగా ఉండదు. ఈ ప్రొద్దుతిరుగుడు పంటను ఏక పంటగాను, మిశ్రమ పంటగాను వేసుకోవాలి. ప్రొద్దుతిరుగుడు సాగుకి భూమిని 4-5 సార్లు బాగా దున్ని మెత్తటి దుక్కుని తయారు చేయాలి. మధ్యస్థ మరియు బరువు నేలలైతే 1-2 సార్లు బ్లేడు సహాయంతో కలియదున్నాలి. ఆ తర్వాత చదును చేసి బోదలు ఏర్పరచుకోవాలి. విత్తనాన్ని నాటే ముందుగా విత్తన శుద్ధిని తప్పనిసరిగా చేయాలి. ప్రొద్దుతిరుగుడులో ఎరువుల యాజమాన్యము ప్రత్యేక అంశము. ఎరువులలో నత్రజని, భాస్వరం, పొటాష్ వంటివి ప్రత్యేకమైనవి. ఇవి పంట ఎదుగుదలకు మరియు దృఢత్వానికి పనిచేస్తాయి. అలాగే సూక్ష్మ పోషకాల లోపాలను గమనించి వెంటనే సవరించుకోవాలి. పూత రాలడం వంటి సమస్య బోరాన్ లోపం వల్ల జరుగుతుంది. బోరాన్ సూక్ష్మ పోషకాన్ని ఉపయోగించి నివారించవచ్చు. ప్రొద్దుతిరుగుడులో ప్రత్యేకమైన బెడద పక్షుల బెడద అధికము కావున వీటికి పలు జాగ్రత్తలుగా నెట్లను ఉపయోగించుకుంటే శ్రేయస్కరం. ప్రొద్దుతిరుగుళ్ల సాగులో యాజమాన్యము మరియు సస్యరక్షణ చర్యలను పాటించినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. పాడి పశువులలో ఈనిక ప్రస్తుత కాలంలో అధికంగా జరుగుతుంది. పుట్టిన లేగదూడలు తరచుగా నట్టల బారిన పడతాయి. కాబట్టి దూడలలో నట్టల బెడద నివారణలను తెలుసుకుని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేటి దూడలే రేపటి కామధేనువులు అనే నానుడిని మనకు తెలిసిందే. పాడి పశువులలో ఈనిక అనేది ప్రస్తుత కాలంలో అధికముగా జరుగుతుంది. ఈనిన వెంటనే లేగదూడలలో పలు యాజమాన్య పద్ధతులను పాటించాల్సి ఉంటుంది.
పోషకాహారం మరియు ఆరోగ్య సంరక్షణ వంటి పద్ధతులను పాటించినట్లయితే మంచి లేగ దూడలను పొందవచ్చు. దూడలలో ప్రస్తుత సమయంలో పిడుదులు, గోమార్లు, పేలు వంటి బాహ్య పరాన్నజీవులు, అలాగే అంతర పరాన్నజీవులైన ఏలికపాములు, నట్టలు ప్రధానమైనవి. ఈ నట్టలు సోకడం అనేది అపరిశుభ్రతమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్ల జరుగుతుంది. అయితే వీటి మల విసర్జన చూసినప్పుడు నట్టలు కనిపిస్తాయి. కాబట్టి వీటికి నివారణ చర్యలను చేపట్టాలి. ఈ నట్టలు సోకడం వల్ల దూడలలో పాల అరుగుదల మందగిస్తుంది, చురుకుదనం లేకపోవడము మరియు ఆహారం సరిగ్గా తీసుకోకపోవడము జరుగుతుంది. దీనికి నివారణగా దశల వారీగా టీకా మందులను మరియు త్రాగించే మందులను తప్పనిసరిగా వాడకం చేయాలి. పశు వైద్యాధికారి అయిన డాక్టర్ గంగరాజు గారి మాటల్లో దూడలలో నట్టల బెడద నివారణ మార్గాలను తెలుసుకుందాం. వ్యాధి సోకిన లేగదూడల నుంచి ఈ పరాన్నజీవులు పేడ ద్వారా బయటకు విడుదల జరగబడి మరియు ఈ ఎదిగిన గుడ్ల నుండి లార్వాలు ఆరోగ్యంగా ఉన్న దూడలకి సంక్రమించడం ద్వారా ఇవి కొత్త దూడలకి ప్రవేశించడాన్ని మనం గమనించవచ్చు. ముఖ్యంగా వీటి వ్యాప్తికి కలుషితమైన నీరు మరియు ఆహారం కూడా మనం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కాబట్టి రైతులు ఆహారాన్ని కలుషితం లేకుండా చేసుకోవడం వల్ల ఈ యొక్క పరాన్నజీవుల వ్యాప్తిని మనం అరికట్టవచ్చు. ముఖ్యంగా ఒక్కొక్కసారి తల్లి గర్భం నుంచి కూడా ఎదుగుతున్న గర్భస్థ దూడకి ఈ వ్యాధిని చేసేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తల్లి పశువులు 8 మాసాల చూడులో ఉన్నప్పుడు వాటికి నట్టల మందులు తాగించడం వల్ల ఈ యొక్క వ్యాప్తిని మనం అరికట్టవచ్చు. ముఖ్యంగా ఈ ఆస్కారిస్ పరాన్నజీవి గర్భస్థ శిశువుకి తల్లి యొక్క రక్తం నుండి ఇవి శరీరంలోకి ప్రవేశించడం ద్వారా పుట్టిన దూడకి మొదటి రోజు నుండే ఈ యొక్క పరాన్నజీవుల వ్యాధిని ఉధృతం చేసేదానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి రైతులు గర్భంగా ఉన్న పశువులకి ఈ నట్టల మందు తాగించడం వల్ల పిల్లలకి ఈ వ్యాధి సోకకుండా మనం నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఈ నట్టల వ్యాధి చేత బాధపడే లేగదూడలకి పుట్టిన 15 రోజుల లోపల మనము పైబర్జిన్ నడిపేటువంటి మందు ద్రావణాన్ని మనం ఉపయోగించడం వల్ల ఈ నట్టల్ని నివారించుకోవచ్చు. అంతేకాకుండా ఈ వ్యాధి నివారణ కోసం ఆల్బెండజోల్, ఫెన్బెండజోల్ వంటి మందులు కూడా మనము త్రాగించవచ్చు. ఈ మందుల్ని ఒక క్రమ పద్ధతిలో మొదటిసారిగా 15 రోజులకి, తర్వాత ప్రతి నెల మనము 3 నెలల వయసు వచ్చిన తాగించిన తర్వాత తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ నట్టల మందు తాగించడం వల్ల దూడల యొక్క పరాన్నజీవుల వ్యాధిని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇలా చేయని పక్షంలో దూడల యొక్క పెరుగుదల లోపించి అవి నీరసించి చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ బాహ్య పరాన్నజీవుల నివారణ కోసము శరీరం పైన మందు ద్రావణాన్ని మనము పిచికారీ చేసినట్లయితే వాటిని నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఈ పిడుదులు, గోమార్లు, మిన్నెలు వాటి కోసం బ్యూటాక్స్ వంటి మందు ద్రావణాన్ని మనము 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల మధ్యన మందు ద్రావాన్ని మనము మిశ్రమం తయారు చేసుకొని దాన్ని శరీరం పైన పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క బాహ్య పరాన్నజీవుల్ని నివారించుకోవచ్చు. కాబట్టి రైతులు వ్యాధితో బాధపడుతున్న పశువులకి నెలకు ఒకసారి లేదా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ యొక్క బాహ్య పరాన్నజీవుల నివారణ కోసం శరీరాన్ని మందు ద్రావణంతో పిచికారీ చేయడం కానీ, లేదా తక్కువ పశువులు ఉన్నట్లయితే వాటిని ఒక మందు ద్రావణాన్ని ఒక స్పాంజ్ వంటి పదార్థంతో మనము దాన్ని రుద్దడం వల్ల కూడా శరీరం పైన ఈ మందుని వ్యాప్తి చేసి వాటి యొక్క నివారణకు మనము తోడ్పడవచ్చు. ఇలా లేని పక్షంలో ఎక్కువ ఉన్న పశువులకి మనము పిచికారీ చేయించడం వల్ల కూడా వాటిని సులభంగా నివారించుకోవచ్చు. ఈ విధంగా దూడలలో ఆరోగ్య సంరక్షణ విషయంలో పలు జాగ్రత్తలను పాటిస్తే సరియగు యాజమాన్య పద్ధతులను చేపట్టినట్లయితే ఆరోగ్యమైన లేగ దూడలను పొందవచ్చు. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా, ఉత్పత్తుల నాణ్యతను దెబ్బతీయకుండా, రసాయనిక మందుల వినియోగ తీవ్రతలను తగ్గించేందుకు పలు పంటలలో జీవ నియంత్రకాల ఉత్పత్తిని అధికం చేయాల్సి ఉంటుంది. దానివల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూద్దాం.
వివిధ పంటలకి అనేక రకపు వ్యాధికారకాలైన కీటకాలు ఆశించి తీవ్ర నష్టానికి గురిచేస్తాయి. ఈ శత్రుపురుగుల నివారణకు మిత్ర పురుగుల సంతతి అవసరము. హానికరమైన పురుగుల సంఖ్య కన్నా ఈ మిత్ర పురుగుల సంఖ్యను అధికముగా చేసి దిగుబడులను పెంపొందించేలా చేయాలి. అందుకే ఈ జీవ నియంత్రకాల ఉత్పత్తిని అధికము చేయాల్సి ఉంటుంది. నేడు వినియోగిస్తున్న పురుగు మందుల వల్ల పురుగులు సైతము రోగ నిరోధక శక్తిని పెంపొందించుకొని పంట నష్టాన్ని తీవ్రతరం చేస్తుంది. ఈ సస్యరక్షణలో పర్యావరణానికి హాని చేయకుండా మిత్ర పురుగులను సంరక్షించుకుంటూ దిగుబడులను అధికము చేయడానికే పరాన్నజీవులు, బదనికలు మరియు సూక్ష్మజీవుల ఆధారిత జీవ రసాయనాలు వాడాలి. ట్రైకోగ్రామా అనే గుడ్డు పరాన్నజీవి, బ్యాక్టీరియా సంబంధిత సూక్ష్మజీవులు మరియు బదనికలు పొలంలో ఉంచి నిర్ణీత సమయంలో అధికము చేసి ఆయా పంటలకి ఆశించే పురుగులను నివారణ చేసుకోవాలి. వివిధ పంటలకి ఏ రకమైన జీవ నియంత్రకాలను రూపొందించుకోవాలి, అలాగే వాటి ఉత్పత్తి మరియు ఉపయోగాల వంటి పలు అంశాల గురించి జీవ నియంత్రణ ప్రయోగశాల విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ ఎస్జే రెహమాన్ మాటల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన పంట పొలాలలో ఇప్పటికీ కూడా మంచి మోతాదులో బదనికలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా కొన్ని చర్యల ద్వారా సంరక్షించుకోవటం ద్వారా మనం ఏదైతే ఉందో వాటి వలన లాభాలని పొందవచ్చు. ఈ సంరక్షణ చర్యలు కనుక సమయానికి చేపట్టకపోతే మనం ఈ బదనికల సంతతి ఏదైతే ఉందో మన పంట పొలాల్లో అంతరించిపోయి క్రమేపీ మనం రసాయనిక పురుగు మందుల మీద ఎక్కువ ఆధారపడాల్సిన అవసరం ప్రమాదం ఉంటుంది. ఈ రకంగా మనం సంరక్షణ చర్యలు చూసుకున్నట్టయితే మనం ముఖ్యంగా అది బదనిక ఏదైనా కావచ్చు, అల్లిక రెక్కల పురుగు కావచ్చు, డైఫాఫిడ్వోరా కావచ్చు, అదే రకంగా అక్షింతల పురుగు కావచ్చు, వీటన్నిటిని మనం చూసుకున్నప్పుడు ముఖ్యమైన సంరక్షణ చర్య ఏంటంటే మనం విచ్చలవిడితనంగా రసాయనిక పురుగు మందులను మన పంట పొలాల్లో కొట్టకూడదు. వాటిల్లో మనం ముఖ్యంగా రైతు సోదరులు గమనించాల్సింది ఒక మోతాదు ప్రకారము, ఒక ప్రణాళిక ప్రకారము పురుగు ఉన్నా లేకున్నా కూడా మన రసాయనిక పురుగు మందులు జోలికి పోకుండా ఆ రకంగా కాకుండా మన లింగాకర్షక బుట్టలు ఏవైతే ఉన్నాయో పంట పొలాల్లో పెట్టుకుని ఆ లింగాకర్షక బుట్టల్లో వారానికి 7 కంటే ఎక్కువ రెక్కజాతి పురుగు గనక పట్టం గనక మనం గమనించినట్లయితే అటువంటి సమయంలోనే మనం ఏదైతే ఉందో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వాటికంటే తక్కువ పరిమాణంలో లెక్కజాతి పురుగు మనకు ఉన్నప్పుడు మనం ఏదైతే రసాయనిక పురుగు మందుల వాడకం అవసరం లేదు కాబట్టి వాటిని తగ్గించుకుంటూ ఈ రసాయనిక పురుగు మందులు వాడకపోవటం వలన బదనికలు ఏవైతే ఉన్నాయో అవి సంరక్షించబడి తద్వారా వాటి వలన జరిగే లాభాన్ని మనం పొందవచ్చు. రెండవది మనం ముఖ్యంగా చూడాల్సింది సంరక్షణ పరంగా చూసుకున్నప్పుడు మనకు వీలైనంత వరకు మన పంట పొలాల్లో అంతర పంటలు వేసుకోవటం ద్వారా కానివ్వండి, అదే రకంగా రక్షక పంటలు వేసుకోవటం ద్వారా కానివ్వండి, మనం ఏదైతే ఉన్నదో ఈ బదనికలకి ఒక స్థానం అంటూ కల్పించడం జరుగుతుంది. రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వీలైనంత వరకు మన బదనికలు ఎక్కడ ఉంటాయి. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే మన వరి వంటి పంట కానీ పత్తి వంట పంట కానీ తీసుకున్నప్పుడు వరిలో అయితే సుమారు 200 వరకు మన ఏదైతే బదనికల ప్రజాతులు మనం చూడటం జరిగింది. అదే మనం పత్తి పంటలో తీసుకుంటే సుమారు 100 పైగా కూడా ఈ బదనికల ప్రజాతులు మనం చూడటం జరిగింది. కాబట్టి ఈ పంటల్లో రైతులు రసాయనిక పురుగు మందులు వాడేటప్పుడు వీలైనంత వరకు తక్కువ హాని చేసే రసాయనిక పురుగు మందులు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక వాడుకుంటున్నట్టయితే మనం ఏ పురుగు ఉద్దేశించి రసాయనిక పురుగు మందు వాడతామో ఆ పురుగు కంట్రోల్ అవుతూనే మన మిత్ర పురుగులు ఏవైతే ఉన్నాయో బదనికలు అవి సంరక్షించబడతాయి. కాబట్టి ఆ రకంగా చూసుకుంటూ మనం చేసుకున్నట్లయితే ఈ బదనికల సంరక్షణ చేసుకోవచ్చు. అదే రకంగా మనం పురుగు మందుల వాడకం తగ్గించుకోవటం, అవసరమైతే తప్ప పురుగు మందులు వాడకపోవటం, అదే రకంగా మన అంతర పంటలు లాంటివి వేసుకుని క్రాప్ హ్యాబిటాట్ మేనేజ్మెంట్ అంటే మనకు బదనికలకి పంట పొలాల్లో కావాల్సిన పరిస్థితులు కల్పించడం ద్వారా వాటి సంతతి పెంపొందించబడి తద్వారా అవి ఏవైతే ఉన్నాయో వివిధ పంటల్లో మన రసం పీల్చే పురుగుల ఉధృతిని తమంత తాము సహజ సిద్ధంగా చంపుతాయి. కాబట్టి వాటికి అయ్యే ఖర్చు కూడా రైతు సోదరులు ఆదా చేసుకుంటూ ఈ రకంగా సమర్థవంతంగా బదనికల సంరక్షణ చేసుకుంటూ బదనికల ద్వారా లాభాన్ని పొందుతూ వాటిని జీవ నియంత్రణ పద్ధతుల్లో ఒక అంశంగా పొందుపరుచుకుంటూ వీలైనంత వరకు పురుగు మందుల అవశేషాలు లేని మంచి నాణ్యత గల ఉత్పత్తులను పొందవచ్చు. ఈ విధంగా పంటలకి అనుకూలంగా జీవ నియంత్రకాలను ఉత్పత్తి చేసి వాటి సంతతిని పెంపొందించి దిగుబడులను అధికము చేసుకోవచ్చు, పెట్టుబడి ఖర్చు తగ్గించవచ్చు. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర
ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో అంటే ఎరువులు, కీటనాశకాలు, డీజిలు ఇవన్నీ కొనొచ్చు. అప్పు గురించి ఎదురు చూడక్కర్లేదు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్టగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. జీవాలకు ప్రస్తుత కాలంలో అనేక రకాల వ్యాధులతో పాటుగా నీలినాలుక వ్యాధి కూడా సోకుతుంది. వ్యాధి సంబంధిత లక్షణాలు, చికిత్స ఎలా చేయాలి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. జీవాలకు వర్షాకాలంలో పలు రకాల వ్యాధులు సంభవిస్తాయి. అవి సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా ద్వారా మరియు అతి సూక్ష్మజీవులైన వైరస్ ద్వారా ఆశిస్తాయి. వర్షాకాలంలో పాకల్లో అపరిశుభ్రత వాతావరణం వల్ల దోమలు అధికమవుతాయి. ప్రస్తుత కాలంలో ఒక అంటువ్యాధిగా ప్రబలుతుంది. వైరస్ అనేది వాహకాలను ఆశ్రయంగా చేసుకొని ఒక జీవాల నుండి మరొక జీవానికి సోకుతాయి. వర్షాకాలంలో గొర్రెలకు సూక్ష్మాతి సూక్ష్మ జీవుల వల్ల వచ్చే ముఖ్యమైన వ్యాధి నీలినాలుక. ఈ వ్యాధి మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో వ్యాపించింది. ఈ వ్యాధికారక వైరస్ క్యూలికాయిడస్ అను దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ నీలినాలుక అనే వ్యాధికి టీకా మందు లేనందువలన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి వ్యాధి వ్యాప్తి మరియు ఉధృతిని నివారించవచ్చు. ఈ వ్యాధి లక్షణాలు అన్నీ నాలుక మీద ఏర్పడతాయి. జ్వరం, వాపు, నోటి లోపల నాలుక మీద కురుపులు, నీలి రంగులోకి నాలుక మారడం, దుర్వాసన రావడం అనే లక్షణాలు కనిపిస్తాయి. జీవాలలో వచ్చే నీలినాలుక వ్యాధి మరియు లక్షణాలను, వాటి చికిత్స నివారణ మార్గాలను ఎలా పాటించాలో శాంతినగర్ పశు వైద్యశాలలో అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ వి సౌమ్య గారి మాటల్లో తెలుసుకుందాం. ఈ వైరస్ గొర్రెల్లో ప్రవేశించిన 4 నుండి 6 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వ్యాధి లక్షణాలు ముఖ్యంగా ఎక్కువ ఉష్ణోగ్రతలతో కూడిన జ్వరము, నోటి లోపల ముక్కు లోపల చర్మం ఎర్రగా మారడము, తరువాత నోటి లోపల పెదవుల నాలుకకి ఇరువైపులా పెదవుల లోపల పొక్కులు ఏర్పడతాయి. ఇవి మొదట ఎర్రగా ఉండి తర్వాత నీలిరంగులోకి మారుతాయి. దీనివల్ల నాలుక నీలిరంగులో ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకని ఈ వ్యాధిని నీలినాలుక వ్యాధి అంటారు. ప్రధానంగా ఈ వ్యాధి ద్వారా కలిగే నష్టాలు, మేత మేయలేక అవి సరిగ్గా పెరగలేవు. దీనివల్ల వాటిలో పెరుగుదల, బరువు సరిగ్గా ఉండదు. అంతేకాకుండా పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. ఒకవేళ వ్యాధి నుండి కోలుకున్నప్పటికీ అవి తిరిగి మొదటి దశకు చేరుకోలేవు. అంతేకాకుండా ఉన్ని ఊడిపోవడం వంటివి ప్రధాన నష్టాలుగా చెప్పవచ్చు. నోట్లోపల ఏర్పడిన పొక్కులను బ్యాక్టీరియా ఆశించి చీంపట్టే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి ఆక్సిటెట్రాసైక్లిన్ లేదా పెన్సిలిన్ వంటి యాంటీబయాటిక్స్ వాడచ్చు. పొక్కుల్ని యాంటీసెప్టిక్ ద్రావణంతో కడగడం ద్వారా ఆ పొక్కులు త్వరగా మానడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సపోర్టివ్ ట్రీట్మెంట్ లైక్ యాంటీబయాటిక్స్ వాడుతున్నప్పుడు విటమిన్ మాత్రలు, B12 విటమిన్ మాత్రలు ఇవ్వడం ద్వారా అవి త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. పొక్కుల వలన సరిగ్గా మేత మేయలేవు కాబట్టి అవి నీరసించిపోకుండా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం అంటే బెల్లంతో కూడిన జావా లాంటివి ఇవ్వడం లేదా సెలైన్స్ ఎక్కించడం ద్వారా గొర్రెల్ని నీరసించిపోకుండా కాపాడుకోవచ్చు. క్యూలికాయిడస్ దోమల్ని అరికట్టడం ద్వారా మనం ఈ వ్యాధిని నివారించవచ్చు. ఈ విధంగా గొర్రెలలో ప్రస్తుత పరిస్థితులకు సోకే నీలినాలుక వ్యాధిని